అందరికీ నమస్కారం. ఈరోజు మనమొక అద్భుతమైన, ఎంతో పాతదైన ధైర్య సాహసాల కథను తెలుసుకోబోతున్నాం. ఈ కథ వింటుంటే నిజంగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఎన్నో వందలేళ్లుగా ఇది పిల్లలకే కాదు, పెద్దలందరికీ ఎంతో స్ఫూర్తినిస్తూనే ఉంది. మరి ఆ కథ ఏంటో వెంటనే చూద్దామా? ఒక్కసారి ఊహించుకోండి, ఒక చిన్న పిల్లాడు ఏకంగా కొండంత ఎత్తు ఉండే ఒక భయంకరమైన రాక్షసుడి ఎదురుగా నిలబడితే ఏమవుతుంది? సాధారణంగా అయితే ఎవరైనా సరే భయంతో వణికిపోయి అక్కడ్నించి పరుగు తీస్తారు కదా. కాని మన కథలో అలా జరగలేదు. అసలా చిన్నపిల్లాడు ఏం చేశాడో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ముందుగా మనం గోలియాతు అనే ఆ రాక్షసుడు గురించి, అలాగే ఇశ్రాయేలీయులు ఎదుర్కొన్న ఆ భయంకరమైన పరిస్థితి గురించి తెలుసుకుందాం. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు తమ శత్రువులతో తీవ్రమైన యుద్ధం చేస్తున్నారు. ఆ శత్రువుల సైన్యంలో గోలియాతు అనే ఒక అతి పెద్ద రాక్షసయోధుడుండేవాడు. వాడు ఎంత ఎత్తుగా, ఎంత భయంకరంగా ఉండేవాడంటే వాడిని చూస్తేనే ఎవరికైనా గుండెల్లో దడ పుట్టాల్సిందే. వాడి చేతిలో చాలా బరువైన పెద్ద కత్తి ఉండేది. ప్రతిరోజూ ఆ కత్తి పట్టుకొని వచ్చి ఇశ్రాయేలీలను చూసి అరుస్తూ వాళ్లని వణికిపోయేలా చేసేవాడు. అయితే సరిగ్గా ఆ సమయంలోనే ఒక ఊహించని వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆ ధైర్యవంతుడైన చిన్నబాలుడెవరంటే, అందరూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని భయపడుతున్న ఆ సమయంలో దావీదు అనే ఒక చిన్న పిల్లాడు యుద్ధభూమిలో ఉన్న తన అన్నలకు భోజనం తీసుకురావడానికి అక్కడికొచ్చాడు. గోలియాతు వేస్తున్న కేకలు దావీదు కూడా విన్నాడు. కాని ఆశ్చర్యమేంటంటే అతనికి అస్సలు భయం వేయలేదు. ఎందుకు భయపడుతున్నారు? దేవుడు మనతో ఉన్నాడు కదా అని ఎంతో ధైర్యంగా, గట్టిగా అడిగాడు. భయంపై నమ్మకం ఎలా గెలిచిందో చూడబోయే ముందు అక్కడ రాజైన సౌలుకు వచ్చిన ఒక పెద్ద సందేహమేంటో చూద్దాం. దావీదు మాటలు విన్న రాజు సౌలుకు ఆశ్చర్యంతో పాటు పెద్ద సందేహం వచ్చింది. నువ్వు చాలా చిన్నవాడివి, ఆ రాక్షసుణ్ణి ఎలా ఎదుర్కొంటావు అన్నాడు. నిజమే కదా, రాజు సౌలు మరియు ఆ గోలియాతు దృష్టిలో దావీదు కేవలం బలం లేని ఒక చిన్న బాలుడు మాత్రమే. కాని దావీదు దృష్టిలో అతనొక యోధుడు. నన్ను నా దేవుడు కాపాడతాడు అనే బలమైన నమ్మకం ఆ పిల్లాడిలో కొండంత ధైర్యాన్ని నింపింది. అతనికి ఏమాత్రం భయం లేదు. ఇక ఇప్పుడు ఆ రాక్షసుడిని ఎదుర్కోడానికి దావీదు ఎలాంటి సన్నాహాలు చేసుకున్నాడో చూద్దాం. ఏవో పెద్ద ఆయుధాలు కాదు, కేవలం 5 చిన్న రాళ్ళు. ఆశ్చర్యమేంటంటే దావీదు రాజులు వాడే పెద్ద పెద్ద కత్తులు, ఢాలు, బరువైన కవచాలు లాంటివి ఏమీ తీసుకోలేదు. కేవలం తన దగ్గరున్న ఒక సాధారణ వడిసెల తీసుకున్నాడు. పక్కనే పారుతున్న వాగులోంచి 5 నున్నటి చిన్న రాళ్లను ఏరుకున్నాడు. అంతే. ఏమాత్రం భయం లేకుండా ఆ కొండంత రాక్షసుణ్ణి ఎదుర్కోవడానికి ధైర్యంగా అడుగు ముందుకు వేశాడు. వింటుంటేనే ఎంత ఉత్కంఠగా ఉందో గదా. ఆ పెసివాడు అల్లా తన ముందుకు రావడం చూసి ఆ పెద్ద రాక్షసుడు పగలబడి నవ్వాడు. ఏంటి, నాతో యుద్ధం చేయడానికి ఈ చిన్నవాడిని నా దగ్గరకు పంపించారా అని ఎగతాళి చేస్తూ గట్టిగా అరిచాడు. కాని దావీదు బెదరలేదు, ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యలేదు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అదే ఆ గొప్ప విజయం అంతా మార్చేసిన ఆ ఒక్క రాయిదెబ్బ ఏంటో ఇప్పుడు చూద్దాం. దావీదు ఏమాత్రం తడుముకోకుండా తన ఒడిసెలలో ఒక రాయిని ఉంచాడు. దాన్ని గుండ్రంగా, వేగంగా గాలిలో తిప్పి ఖచ్చితమైన గురితో బలంగా విసిరాడు. గాలిని చీల్చుకుంటూ బుల్లెట్లా దూసుకుపోయిన ఆ రాయి నేరుగా వెళ్లి ఆ రాక్షసుడి నుదుటిపై బలంగా తగిలింది. అంతే. ఆ దెబ్బకి ఆ భయంకరమైన రాక్షసుడు గోలియాతు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో నేలపై కుప్పకూలిపోయాడు. అక్కడున్నవారందరికీ నోటమాట రాలేదు. ఎవరి కళ్లనో వారే నమ్మలేకపోయారు. అంతటి మహారాక్షసుడు కేవలం ఒక చిన్న బాలుడి చేతిలో, అది ఒక చిన్న రాయితో ఓడిపోయాడు. అవును, దేవుని సహాయంతో దావీదు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి గెలిచాడు. ఆ రోజు ఇశ్రాయేలీయులందరూ ఎంతో సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. ఈ అద్భుతమైన కథ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠం ఒకటుంది. అదేంటంటే, దేవునిపై మనకు గట్టి నమ్మకముంటే మన దరిదాపుల్లోకి కూడా భయం రాలేదు. మన ముందున్న సమస్య ఆ గోలియాతులా ఎంత పెద్దదైనా కావచ్చు, కాని మనలో ఉన్న నమ్మకం, ధైర్యం దానికంటే చాలా చాలా గొప్పది. ఇక చివరిగా మీరంతా ఒక్క విషయం ఆలోచించండి. మన నిజ జీవితంలో కూడా ఇలాంటి పెద్ద రాక్షసులలాంటి కష్టాలు ఎదురైనప్పుడు మనం దేనికి చోటివ్వాలి? నమ్మకం గెలుస్తుందా?
లేక భయం గెలుస్తుందా? చిన్న పిల్లాడైన దావీదులాగే మన నమ్మకమే మనకు పెద్ద బలం కావాలి. ఈ అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన కథ మీకందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరో ఆసక్తికరమైన కథతో కలుద్దాం.